ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీర్వైన దేవునికి వందనములు, నీకు స్తోత్రాలైన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలను ఉంచినందుకు వందనాలు నాయన ప్రభ. గడిచినందుకు ప్రభ కాలం అంతే మమ్మల్ని నీ క్షేమంలో ఉంచినందుకు, నీ రెక్కల కింద దాచినందుకు నీకు వందనములను. వాక్యము వినిచుండగా చూచుచుండగా ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు అక్కరలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము మా హృదయంలో నింపుకుని ధ్యానించుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా 45:2 చూద్దామండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి గుమ్మములను పగలగొట్టేదను, ఇనుప కడ్డీలను విరగొట్టేదను. ఏమని చెప్పుచున్నాడండి? మనకంటే ముందుగా దేవుడు వెలుచున్నాడు. మనకి శోధనలు వచ్చినా వేదనలు వచ్చినా కూడా దేవుడు కాస్తానని చెప్పుచున్నాడు. మనకి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేస్తానని చెప్పుచున్నాను. మనం ఏమనుకుంటామండి, మనకి తోడు ఎవరు లేరు, లేకపోతే నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని, లేకపోతే నేను ఒంటరిగా ఉంటున్నాను, లేకపోతే నన్ను ఎవరును కూడా ఆదరించట్లేదు అనుకోండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనలని దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఆయన మనం స్థలము సిద్ధపరుస్తానని చెప్పి ఉన్నాడు. కానీ మనకంటే ముందుగా ఆయన ఉన్నాడు. మనకంటే తోడు దేవుడే ఉంటున్నాడు. మనలను ఆయన కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను. ఏంటంటే మనకి బాధలు వస్తూ ఉంటే, శోధనలు వస్తూ అవన్నీ కూడా సర్దిద్దుకుని నేను ఎదరికి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పుచున్నాడు. ఎత్తడి తలుపులను విరగొట్టేదను, ఇనుప కడ్డీలను విరగొట్టేదనని చెప్పుచున్నాడు. మనం ఏమనుకుంటాం? నిజమే కదండి. మనకి ఏదైనా చాలామంది చూసారా, ఇల్లు కట్టుకుంటే ఎవరు కూడా సాయం చేయరు, కానీ ఇల్లు గృహప్రవేశానికి అయితే మాత్రం గిఫ్ట్లు అవి పట్టుకుని వస్తూ ఉంటారు. అలా కాదు కదా. మనకు ఎప్పుడైతే వారు గృహం కట్టుకుంటున్నారో అప్పుడు మనకు తోచిన సాయం మనం చేయాలి. మనకి తెలిసిన కొంచెం సాయం అని, గృహం అనే కాదు ఏదైనా కూడా. ఒకవేళ ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, మనం వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి. అది మానేసి ఏం చేస్తారంటే, వారు అంతా కోలుకున్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఎలాగున్నారు ఏంటని పలకరిస్తారు. దానికంటే వారు ఆపదలో ఉన్నారు కదా అని వారికి సాయం చేయట ఎంతో మేలు. ఒకవేళ చేసినా కూడా వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు, కానీ వెనకాల మాట్లాడే మాటలు వదిలిపెట్టేయాలి. ఎప్పుడు కూడా వెనకాల మాట్లాడేవారు ఎప్పుడు వెనకే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బుద్ధే అంతే. వారు వెనకాల మాట్లాడేవారి మాటలు ఎంత మాత్రమును కూడా మనం లక్ష్య పెట్టకూడదు. ఏమన్నా మన కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా దేవునికి మాత్రమే మనం చెప్పుకుంటాం, దేవునికి మాత్రమే మనం అప్పగించుకుంటాం. అంతేగాని మనం ఈ మనుషులనే మాటలకు మాత్రము మనము చోటు ఇవ్వకూడదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనలను ఉన్నత స్థలములను, మనకు కష్టాలు వచ్చిన ఉన్నత స్థలములను ఆయన నిలుపుతానని చెప్పి ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన మనలను ఉంచుతానంటున్నాడు. అలాంటినప్పుడు దేవునికి మనం ఇంకెంత విధేయత కలిగి ఉండాలి. ఆయన మన కోసం ఎన్నో చేస్తున్నాడు. రాత్రి పగళ్ళు అన్నీ దేవుడు కూడా కాచి కాపాడుతున్నాడు మనల్ని. మన మెట్టలను కూడా ఆయన సరళం చేస్తానని, మన త్రోవలను ఆయన సరళం చేస్తున్నప్పుడు మనం ఇంకెంత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి ఏ శోధన వచ్చినా కూడా దేవునికి ప్రార్థించాలి. దేవుని ఎదుటే మనము మొర్రపెట్టుకోవాలి. కీర్తనలు 5:1 చూద్దామండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యమించుము. ఎక్కడన్నా ఏమని చేయాలి దేవునికి ప్రార్థన? యెహోవా నా మాటలకు చెవియొగ్గుము, నా అర్థధ్వని లక్ష్య పెట్టుము. మనము ఏమని చేయాలి? నా అర్థధ్వని ఆలకించుము అని ప్రార్థన చేయాలి. అంతేగాని మనం నాకు శోధన వచ్చింది, దేవుడు ఎలా అన్నాడు అలాగని ఎవరిని కూడా నిందించకూడదు. దేవుడిని అసలు నిందించకూడదు. నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఎవరనండి? నా రాజా నా దేవ నిన్నే నేను ప్రార్థించుచున్నాను, నా ప్రార్థనను అంగీకరించుమని అని అడగాలి. నా ప్రార్థనను ఆలకించమని. మనకు శోధనలు వచ్చినాయి అనేసి ప్రార్థన విడిచిపెట్టేయటం కాదు. ఎప్పుడును కూడా ప్రార్థనా జీవితంని మనం కలిగి ఉండాలి. ఎప్పుడును కూడా దేవునిని స్తుతిస్తూ ఉండాలి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎలాగండి? ఉదయమునే లేచి మనను స్తుతించాలి దేవునిని. ఉదయమునే దేవునికి మన కంఠస్వరము వినబడేలాగా ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవాలి. లేచినప్పుడు నిలబడినప్పుడు కూడా మనం ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా మన కంఠస్వరము దేవునికి వినబడేలాగా ఉండాలి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి
కాయము అని దేవుడిని మనము అడగాలి. నిత్యము కూడా దేవునికి మన ప్రార్థన జీవితం కదా, దానియేలు ప్రార్థించగా సింహము బోనులు ఎలాగైతే సంఖ్యలను విడవబడ్డాయో మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు కూడా మనలను అలాగే కాచి కాపాడుతాడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటాం, మనకేదో శోధనలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడూ కూడా త్రోసివేయకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడేవారుగా ఉండాలి తప్ప కానీ మనకు కష్టం వచ్చింది, శోధన వచ్చింది అని విడిచిపెట్టకూడదు. మన ప్రార్థన జీవితం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ఎప్పుడూ కూడా మన స్వరము దేవునికి వినబడేలాగా చేయాలి. మనం లేచినప్పుడు కానీ దేవుడు మన ప్రార్థన నీతిమంతుల మీదనే ఆయన ఆశీర్వాదం ఉంచుతాను అంటున్నాడు. మనము నీతిగా నిజాయితీగా దేవునికి ప్రార్థిస్తే ప్రతిదీ కూడా మనకి సాధ్యమవుతుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు నాయన ప్రభ. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు వందనములు. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. చిన్న బిడ్డలను పెద్దవారిని కూడా మొదలుకుని వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలవింతలని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభ, బిడ్డను ముట్టమని అడుగుచున్నాను ప్రభ. వారి ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను ప్రభ. లేపమని అడుగుచున్నాను నాయనా ప్రభ. అలాంటి మంది ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయనా ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయనా ప్రభ. శోధన నుండి, వేదన నుండి తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్ వారు ప్రయాణం చేసిన వారిని ప్రభా, వారు గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారు గృహాలకి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. చదువుకుంటున్న బిడ్డలని, అనాథ బిడ్డలని నాయన ప్రభ దీవించమని అడుగుచున్నాను ప్రభ. గ్రుడ్డి వారిని, కుంటి వారిని, అంగవైకల్యము కలిగిన వారిని కూడా ప్రభ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు ప్రభ, వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే ప్రభ, వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో ఉన్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారికి వెలిచుండగా, వచ్చుచుండగా, క్షేమంగా వెళ్ళి వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మెడికల్కి వెలిచిన వారిని కూడా ప్రభ, మెడికల్లో వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రము నాయన ప్రభ. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. మేము పుట్టక మునుపు మా తలంపులు ఎరిగిన దేవా, నీకు వందనములు ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎగ్జామ్ రాయించిన బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. జ్ఞాపక శక్తిని, తెలివిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తులు త్రెట్టిల్లు పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.